ఇప్పుడు మనం చూడబోతున్న సెగ్మెంట్ ఆలయ ప్రక్షాళన. ఉత్తరాంధ్ర ప్రజల ఎలవెలుపు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే అప్పన్న స్వామికి కూడా తీరని భూకష్టాలు ఉన్నాయి. అప్పన్న ఆలయానికి ఉన్న కష్టాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, భక్తులు ఏం కోరుతున్నారు మొదలైన విషయాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సింహాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో పురాతనమైన ఆలయం. ఈ స్వామివారిని సింహాద్రి అప్పన్నగా కొలుచుకుంటారు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంటుంది. ఈ దేవాలయాన్ని చోళులు, వేంగి చాళుక్యులు, తర్వాత తూర్పు గాంగులు కూడా ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏడాదిలో వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు మాత్రమే నిజరూపంలో స్వామివారు దర్శనమిస్తారు. మిగతా అన్ని రోజులు స్వామివారు చందనంతో కప్పబడి ఉంటారు. ఈ ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి అణువంశ ధర్మకర్తలుగా గజపతులు వ్యవహరిస్తున్నారు. అప్పట్లో గజపతులు స్వామివారికి 1000 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. దేశంలో అత్యధిక భూములున్న స్వామి కూడా సింహాద్రి అప్పన్న స్వామియే. అయితే ఈ సింహాచల పుణ్యక్షేత్రానికి 1000 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో చాలా వరకు అన్యక్రాంతమైపోయాయి. చివరకు దేవస్థానానికి చెందిన 210 రికార్డుల ప్రకారం 11,982 ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఇవి కాకుండా మరికొన్ని కోర్టుల వివాదాలలో ఉన్నాయి. కాలక్రమేణా సింహాచల భూముల్లో చాలా మంది పేదలు ఇల్లు నిర్మించుకున్నారు. సర్వే నంబర్ 275తో పాటుగా అడవివరం, చీములపల్లి, వేపగుంట, పురుషోత్తపురం, వెంకటాపురం గ్రామాలలో భూములు ఉన్నాయి. అయితే రెవెన్యూ రికార్డులలో ఈ భూములను ఎక్కించే వ్యవహారంలో ఎప్పటి నుండో వివాదం నడుస్తోంది. ఎప్పుడు ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెబుతూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. 2008 ముందు సింహాచలం భూముల్లో సుమారుగా 12,500 మంది పైగా పేదలు నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఇప్పుడు వారి సంఖ్య మరింతగా పెరిగింది. పేదలు ఆక్రమించుకున్న భూములు తిరిగి ఇవ్వాలన్న దేవస్థానం అందుకు ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వవలసి ఉంటుంది. అదే విషయంపై విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేలంతా సింహాచలం దేవస్థానం చైర్మన్, అణువంశ ధర్మకర్త అశోక్ గజపతిరాజును కలిసి పేదల ఇల్లు నిర్మించుకున్న స్థలానికి ప్రత్యామ్నాయ స్థలం ప్రభుత్వం సుమారుగా 620 ఎకరాలు కేటాయించడంతో పాటుగా రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తోందని, అందుకు సహకరించాలని కోరారు. అయితే ఇప్పుడు ఆక్రమించుకున్న స్థలానికి ప్రభుత్వం నిర్ణయిస్తున్న ధర గతంలో రెగ్యులరైజ్ చేసుకున్న వారికి నిర్ణయించుకున్న ధర తక్కువగా ఉండటంతో ఆగిపోయింది. అలాగే పంచగ్రామాల రైతులతో కూడా సింహాచలం దేవస్థానానికి ఉన్న సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతున్నారు. ముందు పేదల సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం స్వామివారికి ప్రత్యామ్నాయ భూమి, రిజిస్ట్రేషన్ ఖర్చులు, ఇల్లు రెగ్యులరైజ్ చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా దేవస్థానంకి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే జరిగితే అప్పన్నకి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కానీ ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. మరోవైపు సింహాచలం దేవస్థానంకి వెళ్లే ఘాట్ రోడ్, సింహాచలం ముఖద్వారం అడవివరం వైపు నుండి ఉన్నాయి. ఇవి రెండూ ఒకవైపు నుండి మాత్రమే ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా రావడానికి వేరుగా, వెళ్లడానికి వేరుగా రోడ్డును నిర్మించాల్సిన అవసరం ఉంది. సాధారణ రోజుల్లో ఇబ్బందులు లేకపోయినా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు అప్పన్న ఆలయానికి అత్యంత ముఖ్యమైన మెట్ల మార్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ ఆ మార్గం అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో కొంత పనులు చేసి వదిలేశారు. ఇప్పటికీ ఆ పనులు నడుస్తున్నాయి. వీటికి ఆలయ దర్శనాలు ఉదయం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయి. అయితే బయట ప్రాంతాల నుండి భక్తులు ఎవరైనా వచ్చి ఉండేందుకు సరైన వసతులు లేవనే చెప్పాలి. కొండపై ఉన్న కొద్ది రూమ్స్ సరిపోయే పరిస్థితి లేదు. పైగా రాత్రులు ఎవరైనా ఉండాలన్నా భోజన వసతి, ఇతర సౌకర్యాలు లేవు. కాటేజీలు, రూమ్స్ పెంచాల్సిన అవసరం ఉంది.
కొండపైన ఆరోగ్యపరంగా అత్యవసరమైతే ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ఎంత అత్యవసర పరిస్థితి అయినా కొండ కిందకు తరలించే పరిస్థితి ఉంది. మిగతా దేవాలయాలలో ఉత్సవాలు, వివిధ కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మొక్కుబడిగా నిర్వహించే పరిస్థితి ఉంది. వాటిని కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉందంటున్నారు. కొండ మీద క్యూ లైన్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. వాటిని మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్సవాలు జరిగినప్పుడు తాత్కాలిక ఏర్పాట్లతోనే గడిపేస్తున్నారు. వాటిని కూడా మార్చాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడు కొండపైన ప్రసాదం స్కీమ్ కింద 53 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే సరైన పార్కింగ్ స్థలం కొండపైన లేదు. దేని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో లడ్డు, పులిహోర ప్రసాదాలలో క్వాలిటీ పడిపోతోంది. వాటిని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు. వీటన్నింటి మీద ప్రభుత్వం, దేవస్థానం అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.